చాక్లెట్ పడ్డారా నువ్వు చూసావు అని నీకు చెప్పలే. నువ్వు అన్నా వాడిని వేసి పారేస్తా ఇప్పుడే. తమ్ముడు వద్దురా, వద్దు, వాడు చిన్న పిల్లగాడు, వాడిని ఏమంటాం? వద్దు వద్దు. తెప్పించకు నాకు. అరే ఏమైందిరా? అరే మనకు మస్తు పని ఉందిరా, నర్రా తమ్మునా. ఏం లేరా, వస్తున్నా పారా. ఓ అంటే ఇంతసేపు మన ఇద్దరం తిరిగి వస్తాయన్నారా? ఇప్పుడు పోండ్రు అలా పనేం కావాలరా? అరే నేను పని కానికి వస్తారా, నువ్వు అట్లా ఏమనుకోకురా. అనుకోక అంటున్నావు కానీ నీకు వేరే తాడు ఏదో పని ఉంది, అందుకే నన్ను పొమ్మంటున్నావు. అబ్బా పైసలు కొట్టుకోయేటట్టున్నాయి, వీడు ఇంకా వదిలేడు. అరే పోరా, నా వస్తున్నా పోరా. అరే బెదిరిస్తున్నావు ఆరా, నువ్వు వచ్చాకనే మోనో నేనే వస్తున్నా. అరే సరే దారా, పోందారా, నీతో నాకు అయ్యేటట్లేదురా. అట్లా రా దారికి నడు పోదాంపా. గిదాని కోసం మానం చేసింది. ఏం లేదు పోందారా. ఏడిగా పోయేది జోలో వచ్చిన పైసలు నేను జోలే అనుకున్నావారా? అరే నా దగ్గర పైసలు ఎక్కడ, ఒట్టి చెవులురా. అబ్బో ఈ చెవు కాదు, ఈ చెవుది. ఏ చెవులు అయితే రా, మన పని బాగా లేట్ అయితే మనకి ఇదా. ఆ జోలకే తీసినా కానీ కదులుతున్నాను. పైసలు ఎక్కడ, ఒట్టి చెవులురా. ఇగో అబ్బో ఈ పైసలు ఏంద్రా? మీ బాబీరా, కంకులదేమని పైసలు ఇచ్చిండ్రా. బాబు కంకులేమంటే అరే కింద ఎట్లా పడ్డాయిరా? చెవులకి చాక్లెట్ పడ్డారా, నువ్వు చూసావు అని నీకు చెప్పలే. అట్లానా? అలా దొరికినాయేమో నాకుతో పాలిస్తావేమో అనుకున్నా. అవ్వో మంచిగా ఉన్నావు. సరే అది పనికి లేడవుతుంది. అరే సత్తిపండు, అన్నా ఎవరన్నా వస్తురారా? ఎవ్వరు వస్తలేరన్నా, ఎంతసేపు ఉందా? ఎవ్వరు వస్తలేరంటే ఈ ఏరియా మంచిది కాదురా, వేరే ఏరియాలకు పోదాం, సరేనా? అన్న ఈ ఏరియాలో నా పూరుండు అన్న, అట్లా అనకన్నా. అరే నీకు పూరుంది అరిడా, మరి ఇప్పుడు చెప్పలేదేంద్రా? అన్న ఒక చిన్న మాట అడుగుతా, ఏమనుకోకు. చెప్పురా. అన్న ఈ ఏరియా ఒకటి నాకు ఇయ్యన్నా. సరేరా, ఈ ఏరియా నువ్వు తీసుకో, నీ పిల్లుంది అంటున్నావు కదా, నీకు ఏదైనా నాకు చెప్పు, సరేనా? సరే అన్న. ఇట్లా కాకపోతే గట్లకెళ్ళి రమ్మంటావా అన్న? గట్లకెళ్ళి రమ్మంటావా అన్న? ఏం మాట్లాడుతున్నావురా? ఏం బ్రో అన్నకే పంచులేసు రారా, అన్నోలో తెలుసుగా. అరే అన్న మాకెందుకు తెలియదురా, మన ఊళ్ళో పొట్టు పొట్టు కొట్టే గది మర్చిపోతాం రా మేము. ఏయ్ అవన్నీ మర్చిపోవాలి, ఎప్పటిదప్పుడే మర్చిపోతేనే మంచిగా ఉంటుంది, లేకపోతే మంచిగా ఉండదు. గతం గతహ మర్చిపోవాలి అంతే. నువ్వు అన్న వాడిని వేసి పారేస్తా ఇప్పుడే. తమ్ముడు వద్దురా, వద్దు, వాడు చిన్న పిల్లగాడు, వాడిని ఏమంటాం? వద్దు వద్దు. ఏమ్రా చూస్తే భూమికి జానడి ఇట్లా లేవు, ఏమో రూబాబు మాట్లాడుతున్నావు. నా రుబాబ్ అంతా మా అన్నరా, మా అన్న. అరే మీ అన్న లెక్కనే నీ గిట్ల పెట్లు కావాలి, అట్లా అయితేనే సెట్ అవుతావు. అరే అది అంతా కాదురా, మీరు వచ్చిన పని ఏందో చూసుకొని పోరి, గవర్ని మీకెందుకురా? చెప్పురు, మీరు వచ్చిన పని ఏందో చెప్పురి. మాకు వచ్చిన పని అంటే ఏముండదు, మాకు పైసలు కావాలి. ఏంద్రా పైసలు కావాలా? మా అన్న ఏది అడిగినా ఇస్తాడు కానీ పైసలు అయితే ఇవ్వడు. అరే మీ అన్న పైసలు తప్ప ఏదైనా ఇస్తా అన్నాడు కదా, ఒక కిడ్నీ ఓషిమన్, ఒక కిడ్నీ ఓషిమన్. ఏం చెప్పావురా? ఏంది నా కిడ్నీలు కావాలా? అవ్వో నా కిడ్నీలు అమ్ముకుంటే పైసలు వస్తాయని ఇట్లా ప్లాన్ వేసిరా? నేను చచ్చిపోవాలనుకుంటారా? అరే మంచిగా ఉండదు. అరే మా అన్న కిడ్నీలు కావాలా? అరే మీకు ఎంత ధైర్యం రా? అరే మనం వచ్చిన పని ఏంది, మనం చేసే పని ఏంది, మన పని మనం చేసుకున్నాం. నాడు
ఈ పిచ్చలతో మనమేం దొరేది పా మనం మా దేవులాడదాం పా పా. రే ఎవర్రా పిచ్చోడు మంచిగా మాట్లాడరా రే చంపుతాడు వాడు ఎట్లయితున్నాడు రే చంపుతా మళ్ళా వీడు ఆపిల్ కాబట్టి ఆయన లేకపోతే చంపుతా ఏ నువ్వు వదిలిపెట్టరా ఏడవాడేసినవురా ఏమో నాకు గుర్తుకొత్తలేదు అరే 3000 బట్టలు తెచ్చుకోవాలరా అంటే నా రేపు పడుతుడే నీ నాకేమరికా నాకు ఏడవాడే గుర్తుకొత్తలేదు అరే జర కుటుంబాలు పోయి కంకులు తెద్దామారా అరే బండి లేదేరా అరే మా బాపు బయకాడ పని చేస్తున్నాడు పోయి బండి తీసుకుని బా సరే పార మరి దోలాడుతురేమోరా అరే గల్ల దొరుకుతాయిరా చేపలు ఏ దారం మనం కూడా తీసుకున్నాం నాకు కూడా చేపలు దోలాడేరా అరే చేపలు ఎక్కడిరా అరే మీరు అవదాం ఆడకుర్రా మీరు ఇలా చేపలు దేవులాడుతుర్రా మాకు తోడు పట్టిర్రా చేపలా పోయి పైసలు నేను పైసలు దేవులాడుతా అంటే మీకు చేపలు పట్టినట్టు కనబడుతున్నా పైసలా పైసలేరా 3000 పోగొట్టిండు నా బర్త్డే పైసలు ఇది 3000 ఆ వేడుని నాకు తెలుసు అరే ఏడునే చెప్పురా నా బర్త్డే దావతి ఫుల్ ఇస్తా ఆ పైసలు వీని దగ్గర నుండి చెప్పినావురా అరే ఏడ దొరికినావు సక్క అయ్యి నా పైసలు నాకు నేను ఇయ్య పైసలు ఎక్కడ పైసలు మా కంకుదాం అంటే రే కంకైతే కొనిస్తా గానీ నా పైసలు నాకు ఇరా నీ పైసలు లేవు నా పైసలు లేవు మాయ పైసలు లేవు. ఇంటికి పోతే మాయ పుట్టు కొడుతున్నాను అరే ఇప్పుడు నువ్వు తగయ్యవా ఒకటే మాట ఇప్పుడు నీకు దొరికినా నాకు కూడా అర్థం చూసినావా నువ్వు చూస్తే సాక్ష్యం చూపి నీ పక్క పంటోడే చెప్పే కదా సాక్ష్యము నీ పైసలు అయితే నువ్వు వద్దు పో అడు నువ్వు మనతో మాట్లాడవు పో అరే మన పైసలు అయితే మనకు వచ్చినాయి ఇప్పుడు బట్టలు పోదాం పో మనం ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం